హాయ్! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మీడియా. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సింగనగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటించి ఆయన ఏమంటారంటే, ఒక లాజిక్‌లెస్ వాదన, ఒక వింత వాదన అనేది ఆయన ప్రస్తావించారు. ఏంటంటే అది, మనకి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని కాపాడుకోవడం కోసం, పరిరక్షించుకోవడం కోసం బుడమేరుని ముంచేశారంటండి. ఇప్పుడు మనకి విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరికైనా కూడా ఒక అవగాహన ఉంటుంది. చంద్రబాబు గారి నివాసం ఏమో కరకట్టన ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరకట్టన ఉంటుంది. బుడమేరుకి దానికి ఎటువంటి సంబంధం లేదు. బుడమేరు ఎక్కడ ఉంది? విజయవాడ నగర నడిబొడ్డులో ఉంటుంది. దానికి దీనికి ఎటువంటి సంబంధము లేదు. కానీ ఆయన ఏమంటారంటే, ఆయన నివాసాన్ని కాపాడుకోవడం కోసం దీన్ని ముంచేశారంటారనమాట. అది నిజంగా చాలా లాజిక్‌లెస్ వాదన. ఆయనకి ఎవరు చెప్పారో, ఎవరు సలహా ఇచ్చారో, ఆయన రాజకీయ ఆ సలహాదారులు ఎవరో కానీ, అది ఒకసారి ఆయన గమనించుకుంటుంటే చాలా బాగుండేది. అక్కడ మీరు ఎవరి దగ్గరికెళ్ళి ఆ విషయాన్ని ప్రస్తావించారో ఆ ప్రజలకు కూడా తెలుసు. అది దానివల్ల మీకు రాజకీయంగా కానీ ఏమి కూడా ఉపయోగం కూడా పెద్దగా ఏమి ఉండదు. అలాగే మీరు నిన్న అక్కడికెళ్ళి ఏమంటారంటే, మీరు ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడ మీరు ఆ చుట్టుపక్కల ప్రజలు, మీ అభిమానులు ఏమంటున్నారు? సీఎం, సీఎం, సీఎం అని అరవమని అంటారు. మీరు అక్కడికి వెళ్ళిన అకేషన్ ఏంటి? మీరు వెళ్ళిన సందర్భం ఏంటి? అక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఆ బాధలన్నీ కూడా మీరు ప్రస్తావించకుండా సీఎం, సీఎం, సీఎం అని అరిస్తే సీఎం అయిపోతారా మీరు? ఈ లాజిక్ కూడా మీరు ఎలా మిస్ అయ్యారో మీరు కొంచెం చెప్తే మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అది లాజిక్‌లెస్ వాదనండి. సరే, అభిమానులు అరుస్తారు, ఏదో వాళ్ళ ఉత్సాహం, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి అరిచినప్పుడు మీరు వారించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు, ఏ తమ్ముళ్ళు అది తప్పు, మన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం రాజకీయం చేయడం భావ్యం కాదు, ప్రజలందరూ కూడా బాధల్లో ఉన్నారు, ఇలా వాదించిన సందర్భాలు మనం ఎన్నో కూడా గతంలో చూసాం. అది ఒక పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడి విధానం ఎలా ఉంటుంది, అపరిపక్వతంతో కూడిన రాజకీయ విధానం ఎలా ఉంటుందో ఈ రెండు కంపేర్ చూసుకుంటారండి జనాలు, రాష్ట్ర ప్రజలు. ఇవన్నీ చూసుకునే చేస్తారు. ఏ విషయమైనా సరే, ఏ విషయమైనా వాళ్ళకన్నీ తెలుసు. మీరు ఇది చాలా లాజిక్‌లెస్ వాదనలు, వింత వాదనలు ఇవన్నీ తీసుకురావడం వల్ల మీకు ఉపయోగపడదు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు, మన మీ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి కూడా ఇది ఏమాత్రం ఉపయోగపడదని ఇవన్నీ గమనించుకుంటే బాగుంటుంది. మీ సలహాదారులు ఎవరో, మీకు ఎవరు ఇస్తున్నారు ఇటువంటి సలహాలు ఏమో కానీ ఇది చాలా కూడా హాస్యాస్పదంగా ఉందండి. అదే కాకుండా నిన్న మీరు ఇంకొక వాదన తీసుకొచ్చారు. అంటే మీరంటే మీరు కాదు, సోషల్ మీడియాలో నిన్నంతా కూడా ఒక బాగా చర్చ జరుగుతుంది. అది చాలా అతి జుగుత్సాకరమైన చర్చ అండి. అది ఎటువంటి చాలా గర్హనీయం. అటువంటి చర్చ అనేది జరగకూడదు. మీరు ఎలక్షన్ ప్రచారంలో ఉండగా సింగనగర్లో మీ మీద గులకరాయి దాడి జరిగింది అంటే, జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు సింగనగర్ ప్రజలు గులకరాయితో కొట్టారు. ఆ కొట్టడం వల్ల ఇప్పుడు అదంతా కూడా ఆ సింగనగర్ ప్రజలు అనుభవిస్తున్నారు అంతే అని కూడా మీ సోషల్ మీడియా వింగ్ మొత్తం కూడా నిన్న సోషల్ మీడియాలో ఇదే ప్రచారం చేస్తుంది. అది మీకు తెలిసి చేస్తుందని చెప్పేసి అనుకోవట్లేదు, కానీ ఇలాంటివన్నీ కూడా మీరు వారించాలండి. లేకపోతే ఏంటంటే, మిమ్మల్ని గులకరాయి కొట్టడం వల్ల ప్రజలకు ఇటువంటి కష్టం వచ్చిందంటారు. ఎంత గర్హనీయమైనది చర్చ అనేది. అసలు ఇటువంటి చర్చ ఈ టైంలో తీసుకురావచ్చా? మీరు అక్కడికి ఒక ప్రతిపక్ష నేతగా వెళ్ళి మీరేం చేయాలండి? అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, వాళ్ళకి అందుతున్నాయి, సహాయక సహాయాలు అందుతున్నాయా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నారు కదా, వాళ్ళ ప్రాంతాలకు వచ్చారా, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందిస్తున్నారా, ప్రభుత్వం నుంచి వైఫల్యాలు ఏమైనా ఉంటే తెలుసుకుని, ఇవి కదా మీరు చేయాల్సింది ప్రతిపక్ష నేతగా. మీ బాధ్యత అదే కదా. గతంలో ముఖ్యమంత్రిగా మీరు ఉండగా వచ్చిన వరదలు, అప్పుడు ప్రకృతి విపత్తులు చాలా వచ్చినాయి. అప్పుడు మీరు ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి చేసి వాళ్ళ బాధలు తీర్చినప్పుడు అయితే ఏమి లేదు. కనీసం ఓడిపోయి ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు మీరు వెళ్ళారు. వెళ్ళడం వరకు అందరికీ సంతోషకరమే. ప్రతిపక్ష నేతకి వెళ్ళాలి, ఆ బాధ్యత కూడా మీ మీద ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కాలికి బురద అంటనివ్వలేదు. అంత హెలికాప్టర్లోను, పరదాల చోటనను, రెడ్ కార్పెట్ మీద ఇలా మీ ముఖ్యమంత్రి ప్రస్థానం అనేది అలా జరిగింది.
సరే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత అనకూడదేమో, విపక్ష నేత అంటే బాగుంటుందేమో, ప్రతిపక్ష హోదా లేదు కదా. సరే ఎనీహో ప్రతిపక్ష నేత ఇప్పుడు ఏ అవునన్నా కాదన్నా రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ ప్రతిపక్షంగా మీది ఒకటే కాబట్టి మీరు వెళ్ళారు. మీరు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఏమున్నాయో మీరు రాజకీయం చేయాలి. రాజకీయం చేయకపోతే ఎట్లా? రాజకీయ పార్టీ అన్నది రాజకీయమే చేస్తుంది, పాయసం ఏం చేయదు కదా. రాజకీయ పార్టీ అన్నప్పుడు రాజకీయమే చేయాలి. ఏం చేయాలి? ప్రభుత్వ కోణంలో కాకుండా ప్రతిపక్ష కోణంలో ఏం చూడాలి? అక్కడ ప్రజల్లో ఏమైనా అసౌకర్యాలు ఏం జరుగుతున్నాయి, వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారు, అది ప్రభుత్వం ఏ అంశాల్లో ఫెయిల్ అవుతుంది, వాటిని మీరు ప్రస్తావించాలి. వాటిని కదా మీరు లేవనెత్తించవలసిన అంశాలు. అవి వదిలేసి సీఎం అని అనిపించుకోవడం, చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవడం కోసం బొడమేరును ముంచేయడం, ఇలాంటి అప్రస్తుతమైనవి లాజిక్లెస్ వాదనలు అనేవి తీసుకొచ్చి పలచల్లో మీరే చులకన బలం అయిపోతారేమో. ఆల్రెడీ కూడా చర్చ జరుగుతుంది అలా. అంతేగా సింగనగర్ ప్రజలు కొట్టారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఇది సోషల్ మీడియా వింగ్లో ఇలా జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఒకసారి చూసుకోవాలండి బాగా. అది కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్నంతా సోషల్ మీడియాలో ట్విట్టర్ కానీ, అదే ఎక్స్ కానీ, ట్విట్టర్ అలియాస్ ఎక్స్ కానీ, ఫేస్బుక్, ఈ యూట్యూబ్, ఈ ఛానల్స్ అంతా సోషల్ మీడియా వింగ్ మొత్తం అమరావతి మునిగిపోయింది, ఈ కుల రాజధాని, ఇటువంటి అన్ని నిందలన్నీ వేస్తున్నారు. అంటే ఏంటి, అమరావతి కుల రాజధాని? కొన్ని వీడియోలు చూస్తుంటే అమరావతి ఇదిగో మన కమ్మ రాజధాని మునిగిపోయింది, మన చంద్రబాబు నాయుడు గారు కట్టే రాజధాని మునిగిపోయింది, ఇలాంటివి వేస్తూ ఉన్నారు. ఓకే, ఒక చిన్న లాజిక్ ఇక్కడే మీరు మీ సోషల్ మీడియా మిస్ అయిన వాస్తవం ఏంటంటే, నిజంగా అమరావతి మునిగిపోయి ఉంటే మీరు సింగనగర్ పర్యటన కన్నా కూడా ముందు అమరావతి వెళ్ళొచ్చేవాళ్ళు. అమరావతి వెళ్ళి ఆ మునిగిపోయిన ప్రాంతాల్లో పర్యటించి మీ సోషల్ మీడియా ఇంకో ఏదైతే ప్రస్తావిస్తుందో, సోషల్ మీడియాలో వితండవాదం చేస్తుందో, హైకోర్టు మునిగిపోయింది, సెక్రటేరియట్ మునిగిపోయింది, అసెంబ్లీ మునిగిపోయింది, ఎమ్మెల్యే క్వార్టర్స్ మునిగిపోయినాయి, రోడ్లు మునిగిపోయింది, కరకట్ట మునిగిపోయింది, ఈ వితండవాదన అమరావతి జోన్ ఏదైతే మునిగిపోయిందో ఫస్ట్ అక్కడికి వెళ్ళి మీరు పర్యటించి మీ టార్గెట్ అమరావతి మీద 5 సంవత్సరాలకు కక్కిన విషయాన్ని మరొకసారి నేను కక్కి ఉండేవాళ్ళు. నిజంగా కనుక అమరావతి మునిగిపోయి ఉన్నట్టయితే సింగనగర్ ప్రజల కన్నా కూడా మీరు సింగనగర్ ప్రజల మీద మీకున్న ప్రేమ కన్నా అమరావతి మీద మీకున్న ద్వేషమే ఎక్కువ. ఫస్ట్ మీరు అక్కడ పర్యటించి మీరు మీ మంత్రి బృందాన్ని వెనకాల మీ సలహాదారుల్ని అందరినీ కూడా హెలికాప్టర్లో వెళ్ళి చూసి, ఇదిగో మునిగిపోయింది హైకోర్టు, ఇదిగో మునిగిపోయింది సచివాలయం, ఇదిగో అసెంబ్లీ మునిగిపోయింది, ఇది ఇందుకే నేను రాజధాని వద్దన్నాను, నా ముందు జాగ్రత్త ఇది, అందుకే నేను ఇక్కడ వద్దన్నాను, ఇలాంటి ప్రస్తావన మీరు తీసుకొచ్చి ఉండేవాళ్ళు. కానీ మీరు నన్ను ఆ ప్రస్తావన తీసుకురాకుండా మీరు అసలు అమరావతి వైపు చూడకుండా సింగనగర్ వెళ్ళారు. ఇప్పుడు సింగనగర్ వెళ్ళారు, సింగనగర్ వెళ్ళి ఏం చేశారు, అక్కడ బురద రాజకీయం చేస్తున్నారు. ఇది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇది మీకు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, మీ పార్టీకి కానీ ఎటువంటి ఉపయోగకరమైనటువంటి రాజకీయం కాదండి. మీరు ఒక రాజకీయ పార్టీగా రాజకీయం చేయండి. ప్రభుత్వం విఫలమవుతున్న దగ్గర మీరు దాన్ని క్యాప్చర్ చేసి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళండి. ప్రభుత్వం స్పందించినప్పుడు మీరు దానిపై పోరాటాలు చేయండి. అప్పుడు మీకు ప్రజల్లో రీచ్ పెరుగుతుంది. ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది వదిలేసి రిటర్నింగ్ వాల్ నేనే కట్టాను, మీకు కట్టడం తెలియదు కదా, కోల్చడమే కదా మీరు అంతా చేసేది. గత 5 సంవత్సరాల్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని విధ్వంసాలు చూసాం. ప్రజావేద కూల్చివే దగ్గర నుంచి అన్నీ చూసిన వాళ్ళమే కదా. రిటర్నింగ్ వాల్ ఎప్పుడు కట్టారండి? సరే అది వేరే చర్చ అండి. అది ఎవరు కట్టారో, అది ఎవరు ఎంత శాతం, 80% తెలుగుదేశం గవర్నమెంట్ పూర్తి చేస్తే ఆ 20% మీరు పూర్తి చేసి రిబ్బన్ కటింగ్ అంబటి రాంబాబు గారు మీరు రిబ్బన్ కటింగ్ చేసి దాన్ని ఏదో చేశారు మీరు. సరే అది ఎవరు కట్టారో ఏంటో అక్కడ కృష్ణలంక ప్రజలకు తెలుసు, విజయవాడ పరిసర ప్రాంతాలకి అందరికీ కూడా తెలుసు. ఇప్పటికైనా మీరు ఏంటంటే ఈ రాజకీయం వదిలేయండి. ఈ ఫేక్ రాజకీయం వల్లే మీరు ఆ 11 సీట్లు పరిమితం అయ్యారు. ఇప్పుడైనా రాజకీయం చేయండి. రాజకీయ పార్టీలు అనేవి రాజకీయాలే చేస్తాయి. రాజకీయం చేయండి, కానీ ఎటువంటి రాజకీయం చేయండి, ప్రజాశ్రేయస్కర రాజకీయం, ప్రజారంజక రాజకీయం చేస్తే అది మీకు ఉపయోగం ఉంటుంది, మీ పార్టీకి ఉపయోగం ఉంటుంది, ఎంతోమంది రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అంతే తప్ప మీరు ఇటువంటి రాజకీయం చేయడం వల్ల ప్రజల్లో ఇంకా చులకన భావం అయిపోతారు. చూసుకోండి. ఇంకా సరే దీనిపైన మీరు ఒకసారి దృష్టి సారించండి.
ఇకనైనా అమరావతిని మీద విషయం కక్కడం ఆపేసేయమని చెప్పండి. మీరు ఆపేసేయండి. సరే, నిన్న మీరు వెళ్ళి అక్కడ ఏమన్నా ప్రజలకు ఏమి హామీ ఇచ్చారు? ఏమన్నా మీ పార్టీ తరపు నుంచి మీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? ఏదైనా ఆహార ప్యాకెట్లో, పాల ప్యాకెట్లో ఆ ప్రజలకి మీ తరపున కాంట్రిబ్యూషన్ ఏముంది? ఏమన్నా అదేమన్నా ఇచ్చారా? ఆ ఫేక్ రాజకీయాలు చేయడం తప్ప ఏం లేదు కదా! చూడండి, ఇటువంటి రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలు ఏమాత్రం హర్షించరు. చాలా గ్రహణీయమైనటువంటి రాజకీయం ఇది. సరే, ఆ బుడమేరు ఎందుకు పొంగింది? ఎలా వచ్చింది? ఇన్నాళ్ళు ఈ శతాబ్ద కాలంలో రానటువంటి వరద ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ కృష్ణా పరివాహక ప్రాంతంలో కాకుండా విజయవాడ నడి బొడ్డున ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరపేట ఇక్కడగా ఎందుకు ఆ వరద వచ్చింది? ఇవన్నీ కూడా మనం వేరే వీడియోలో చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. అమరావతి ఎలా ఉంది? అది ఎంతవరకు మునిగింది? దానిపైన ఐటీ బృందం ఏమన్నారు? అసలు మిగతా మన భారతదేశంలో మిగతా రాష్ట్రాల రాజధానులు ఎక్కడున్నాయి? అవన్నీ కూడా మనం కూలంకుషంగా నెక్స్ట్ వీడియోలో, తదుపరి వీడియోలో అన్నీ కూడా వివరంగా మనం మాట్లాడుకుందాం. సున్నిశితమైనటువంటి వార్నింగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఈ ఫేక్ రాజకీయాలు ఇంకా ఆపండి. ప్రజల్లో మీకు ఇప్పటికే చాలా పలచన పడిపోయారు. ఇంకా పలచన పడకూడదంటే కనుక ఈ ఫేక్ రాజకీయాలు స్వస్తి పలికి ప్రజారంజక రాజకీయాలు చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జై హింద్.